అక్టోబర్ 30 బుధవారం రోజున ధనత్రయోదశి రానుంది. ఈ ధనత్రయోదశి రోజున కేవలం కలబందతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారుతారు. కోటికి లేనివారు అయినా, కటిక దరిద్రులు అయినా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు లేకుండా జీవిస్తారు. ధనత్రయోదశి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. మన భారతదేశంలోనే మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా? అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా, అలానే ధనం నిలకడగా ఉండకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో 100% పరిష్కారం లభిస్తుంది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. 100% మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే లభిస్తుంది. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి. గొప్పగా జరుపుకునే పండగల్లో ధనత్రయోదశి, దీపావళి కూడా ఒకటి. దీపావళి కంటే ఒకరోజు ముందు వచ్చేదే ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి రోజున కేవలం కలబందతో ఇలా చేస్తే చాలు. కలబంద అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో, కలబంద ఎంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుందో మనకు తెలిసినదే. కలబంద అనేది ఘోర నరదృష్టిని సైతం తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేయటానికి కూడా కలబంద చాలా ముందుంటుంది. కలబంద అనేది నరదృష్టితో పాటు ఇతర చెడు గాలిని కూడా తొలగిస్తుంది. ఈ కలబందతో ఎలాంటి పరిహారాలు చేస్తే ధనవర్షం కురుస్తుందో, కోటీశ్వరులుగా మారుతామో తెలుసుకుందాం. అంతకంటే ముందు ధనత్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి, ధనత్రయోదశి రోజున చేసే పరిహారాలు ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. అంతేకాదు, ధనత్రయోదశి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభవార్తలే వింటారు. అశుభాలు తొలగిపోతాయి, దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే 2024 బుధవారం 30వ తారీఖున ధనత్రయోదశి అనేది రానుంది. ఈ రోజున మనం చేసేటటువంటి కొన్ని పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాలను దూరం చేసి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనలో ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలి అని కలలు కంటూ ఉంటారు. అంతేకాదు, కలలను నిజం చేసుకోవటం కూడా మనం ఎంతో కష్టపడుతూ ఉంటాము. ఆ కలలు అన్నీ కూడా నెరవేరాలి అని పగలు రాత్రుళ్ళు కూడా కష్టపడుతూ ఉంటాము. అలానే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కొన్నిసార్లు రాదు. ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో అప్పుడే మన యొక్క కష్టాలు తొలగిపోయి ధనవంతులుగా ఎదుగుతూ ఉంటాము. దీపావళి పండగ అనగానే మనకు ఖచ్చితంగా గుర్తుకు వచ్చేది ధనత్రయోదశి ఎప్పుడు అని. ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజున చేసేటటువంటి కొన్ని రకాల పూజలు, కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా మనల్ని ధనవంతులుగా మారుస్తాయి అని మనం నమ్ముతూ ఉంటాము. అలానే చాలామంది ధనత్రయోదశి అనగానే బంగారం కొనాలి, వెండి కొనాలి అని అనవసరంగా అప్పులు కూడా చేస్తూ ఉంటారు, ఆడంబరాలకి వెళుతూ ఉంటారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ పూజ అయినా సరే మనకు స్తోమత ఎంతైతే ఉంటుందో ఆ స్తోమతకి తగినట్లుగానే చేసుకోవాలి. అంతే తప్ప ఆడంబరానికి వెళ్ళి అప్పులు చేసి మరి బంగారాన్ని కొని మనం పూజలు చేయాలి అని ఏ శాస్త్రము ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ బంగారం కొనాలి అని ఉద్దేశం ఉండి బంగారం కొనడానికి ఒక మంచి రోజు ఏదైనా ఉందా అని అనుకుంటే అది ధనత్రయోదశి అని చెప్పుకోవచ్చు. ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనాలి అనుకునేవారు కొనవచ్చు. అంతే తప్ప అప్పులు చేసి మాత్రం కొనమని ఏ శాస్త్రము చెప్పలేదు. ఒకవేళ బంగారం కొనలేము, మేము లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుని
కొనుక్కోవాలి అనుకుంటున్నాము, ఏదైనా మంచిది ఉంటే చెప్పండి అంటే కనుక ఇక ధనత్రయోదశి రోజున దొడ్డు ఉప్పుని తెచ్చుకోండి. లేదా మీకు వెండి కొనే స్తోమత ఉంటే వెండి కాయిన్ని తీసుకొచ్చుకోండి. ఆ వెండి కాయిన్ పైన లక్ష్మీదేవి గణపతి యొక్క ప్రతిమలు ఉండేలాగా చూసుకోండి. ఇలా వెండి కాయిన్ పైన లక్ష్మీదేవి అలానే గణపతి యొక్క ప్రతిమలు ఉన్నటువంటి ఒక కాయిన్ని ఇంట్లోకి తెచ్చుకున్నా సరే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఆ కాయిన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించాలి. ఇలా చేసినటువంటి ఆ వెండి కాయిన్ని బియ్యం డబ్బాలో పెట్టాలి. ఇలా పెడితే తప్పకుండా ధనవంతులుగా మారుతారు. ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు. అలానే ఈ యొక్క ధనత్రయోదశి రోజున పసుపు కుంకుమ, గాజులు, అలానే దొడ్డు ఉప్పు, పచ్చకర్పూరం, అంతేకాదు చీపిరిని కూడా ధనత్రయోదశి రోజున కొనుగోలు చేయవచ్చు. చీపిరి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటిది. చీపిరి ఇల్లుని శుభ్రం చేస్తూ ఉంటుంది. శుభ్రత లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎక్కడైతే శుభ్రత సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కనుక ధనత్రయోదశి రోజున బంగారం వెండి కొనలేని వారు గాజులు, పసుపు, కుంకుమ, చీపిరి, పచ్చకర్పూరం వంటివి కొనవచ్చు. పచ్చకర్పూరం మంచి సువాసనతో ఉంటుంది. ఈ పచ్చకర్పూర హారతి లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కనుక వీటిని కొన్నా సరే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అయితే ఈ ధనత్రయోదశినే ధన్తెరాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కృష్ణపక్షం 13వ రోజున జరుపుకునేటటువంటి పండగ. హిందువులకి ఎంతో ముఖ్యమైనటువంటి పండగల్లో ఒకటి ఈ యొక్క ధనత్రయోదశి. అంతేకాదు ధన్వంతరి అనే భగవంతుడు ఉద్భవించినటువంటి రోజునే ధనత్రయోదశిగా పిలుస్తూ ఉంటాము. ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. ధనత్రయోదశి రోజున కొత్తగా పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది అని. ప్రస్తుతం బంగారం ధర భారీగా ఉన్నప్పటికీ ధనత్రయోదశి రోజున బంగారం కొనలేని వారు వెండి కూడా కొనవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఇంట్లో యమదీపాన్ని తప్పకుండా పెట్టడం ద్వారా మన ఇంట్లో మృత్యు దోషాలు తొలగిపోతాయి. మన ఇంట్లో మృత్యు అనేది ఉండదు, అన్నీ కూడా శుభవార్తలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. మృత్యు దోషాలను తొలగించేదే యమదీపం. దీనినే బలిదీపం అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇంటి వాకిల్లో ఈ దీపం వెలిగించాలి. ఈ దీపం వల్ల మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, దీర్ఘకాలికంగా అవి పట్టి వేధిస్తున్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయటంతో పాటు ప్రదోష కాలంలో దీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషిస్తాడు అని. ఇలా మన కుటుంబంలో ఉండే వారంతా కూడా ఆరోగ్య ఐశ్వర్యాలను ఖచ్చితంగా పొందుతారు అని శాస్త్రం చెబుతుంది. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా తెలుసుకుందాం. యముడు దక్షిణ దిశకు అధిపతి కాగా ఈ యొక్క ధనత్రయోదశి రోజున దీపంలో ఆవ నూనెతో 4 వత్తులు విడివిడిగా పెట్టి వెలిగించాలి. అందులో నువ్వుల నూనెను పోయాలి. ఇంటి బయట దక్షిణ వైపుకు దీపాన్ని పెట్టాలి. ధనత్రయోదశి రోజున ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. నియమాలను పాటించి నియమాలతో ఈ దీపాన్ని వెలిగించిన వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కోటీశ్వరులు కావడంతో పాటు కోరుకున్న లక్ష్యాలను సైతం సాధించగలుగుతారు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలానే పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు. ఈ ధనత్రయోదశి రోజున పాటించవలసినటువంటి నియమాలలో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. ఇనుము పదునైన వస్తువులు, ఇనుముతో కూడుకున్నటువంటి ఇనుముతో తయారైనటువంటి వస్తువులను లేదా కత్తులు లేదా కత్తెరలు, అలానే గొడ్డలి వంటి పదునైనటువంటి వస్తువులను ఈ యొక్క ధనత్రయోదశి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే అవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి, ఆర్థిక శ్రేయస్సుకు అడ్డుగోడగా నిలుస్తాయి అని నమ్ముతూ ఉంటాము. శనీశ్వరుడికి సంబంధించినటువంటి వస్తువులు శని దోషాలు అనేవి పట్టి వెంటాడుతాయి కనుక ఇనుముకి సంబంధించిన వస్తువులను అస్సలు కొనకూడదు. అలానే నలుపు రంగు వస్తువులు, నలుపు రంగు చీరను, అది
పొరపాటున కూడా కొనకూడదు. నలుపు రంగులో ఉండేటటువంటి చీరను కొనటం వల్ల, అలా నలుపు రంగు చీరలు కానీ, నలుపుకు సంబంధించిన వంట సామాన్లు కానీ, లేదా నల్లటివి ఏవైనా సరే ఇంట్లోకి తెచ్చుకోకూడదు. అవి చాలా ప్రతికూల శక్తులను కలిగింపజేస్తాయి. శని భగవానునికి ఇష్టమైనటువంటివి. శనీశ్వరుని దోషాలు పడతాయి కనుక నలుపు రంగు వస్తువులను ఇంట్లోకి ధనత్రయోదశి రోజున తెచ్చుకోకూడదు. అలానే సెకండ్ హ్యాండ్ వస్తువులు ఏవి కూడా ఇతరుల నుండి కొనుగోలు చేయకూడదు. ధనత్రయోదశి అంటేనే కొత్త ధనానికి ప్రారంభం. ధనత్రయోదశి పవిత్రమైనటువంటి రోజు. ఒకవేళ మీరు ఈ పవిత్రమైనటువంటి రోజున సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎవరైనా ఇంతకుముందు వాడినవి ఉపయోగించినవి తీసుకున్నట్లయితే ఇంతకుముందు వాడినటువంటి వ్యక్తుల యొక్క ప్రతికూల శక్తులు పూర్తిగా ఆ వస్తువులు తీసుకొని ఉంటాయి కనుక వాటిని కొనుగోలు చేయటం వల్ల మీకు అంత శుభ ఫలితాలు కలగకపోవచ్చు. కొత్త వస్తువులు చిన్నదైనా పర్వాలేదు కొనడానికి ప్రయత్నించండి. లేదా మీ దగ్గర ఉండే పాత వస్తువులను శుభ్రం చేసుకుని పూజ చేయండి. అంతే తప్ప సెకండ్ హ్యాండ్ వస్తువులను ధనత్రయోదశి రోజు కొనవద్దు. అలానే నీలి రత్నాలు లేదా నీలి రంగులో ఉండేటటువంటివి తీసుకోకూడదు. ఇవి నీలి విగ్రహాలు కూడా తీసుకోకూడదు. ఇవి నీలి అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం. శని భగవానునికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం వలన జీవితంలో చాలా రకాల సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. అలానే చేపట్టిన పనుల్లో అడ్డంకులు కూడా కలుగుతాయి. అంతేకాదు అడ్డంకులకు దారి తీస్తుంది. బదులుగా అదృష్టాన్ని పోగొట్టుకుని దురదృష్టాన్ని దగ్గర చేసుకున్నట్లు అవుతుంది కనుక వాటిని కొనవద్దు. ఇరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులను కొనవద్దు. ఒకవేళ ఇంట్లో ఉన్నా తీసి ఈ ధనత్రయోదశిలోపు బయట పడేయాలి. ఈ ధనత్రయోదశి రోజున మద్యపానీయాలు, మత్తు పదార్థాలు, మాంసాహారాలు వంటివి అస్సలు తీసుకోకూడదు. ధనత్రయోదశి రోజున ఎంత పరిశుభ్రంగా ఉండి, ఎంత శుచిగా ఉండి, ఎంత శుభ్రంగా ఉండి, ఎంత దైవభక్తితో ఉండి లక్ష్మీ కుబేరులను గణపతిని పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది. ఆయుధ సామాగ్రిని ధనత్రయోదశి రోజున కొనకూడదు. అంటే కత్తులు, కటార్లు వంటివి ఆయుధ సామాగ్రిని ఈ యొక్క ధనత్రయోదశి రోజున కొనుగోలు చేయవద్దు. అందువల్ల మీకు రకరకాల సమస్యలు వస్తాయి. ఇక ఈ ధనత్రయోదశి రోజున చేసే పనులు ఏమిటి అంటే గనక ఉదయం లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టాలి. తరువాత తలంటూ శుచిగా స్నానం ఆచరించి పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో దీపధూపాలు వెలిగించి ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా ఉత్తర దిక్కున వెలిగించే దీపం అనేది లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలానే ఈశాన్యం దిక్కు గణపతి యొక్క అంటే అధిష్టానం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గణపతికి ఇష్టమైనటువంటి స్థానం ఈశాన్యం దిక్కు. ఈశాన్యం దిక్కున లక్ష్మీదేవి, కుబేరస్వామి, గణపతి ముగ్గురు కూడా కొలువై ఉంటారు అని పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి చాలా ప్రత్యేకమైనటువంటి అంటే స్థానం ఉంది కనుక ఆ దిక్కున గనక దీపాన్ని వెలిగించిన లేదా ఇంకో చిన్న పరిహారం చేసిన మంచి ఫలితం కలుగుతుంది. అయితే మరి ఈ యొక్క వాస్తుశాస్త్ర ప్రకారం కూడా ఈ యొక్క స్థానానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. దైవాంగిక స్థానంగా పరిగణించబడుతుంది కనుక ధనత్రయోదశి రోజున సంధ్యా సమయంలో తప్పకుండా ఈశాన్యం దిక్కున, ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించాలి. మరి ఈ యొక్క ధనత్రయోదశి రోజున కలబందతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద అనేది ముగ్గురు దేవతల కలయిక. లక్ష్మీదేవి, పార్వతీదేవి, అలానే సరస్వతీదేవి. ఈ ముగ్గురి యొక్క కలయికే కలబంద. ఈ కలబంద ఘోరమైన నరదృష్టిని, ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దోషాన్ని తొలగించేంత శక్తిని కలిగి ఉంటుంది. అందుకే కలబందను ఇంటి ప్రధాన ద్వారానికి కడుతూ ఉంటాము. కలబందను దొడ్డు ఉప్పులో పెట్టి ఇల్లంతా తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేస్తూ ఉంటాము. కలబందని గుమ్మం మధ్యలో వేలాడదీస్తూ ఉంటాము. గుమ్మానికి ఎడమవైపు, కుడివైపున ఎర్రటి దారాన్ని కట్టి వేలాడదీస్తూ ఉంటాము. ఇలా కలబందతో రకరకాల పరిహారాలు చేస్తాము. కలబందను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందర పెంచుతూ ఉండాలి. ఈ కలబంద వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది. కలబంద అనేది దైవాంగికమైనటువంటిది కనుక ఈ కలబంద మొక్కను ఇంట్లోకి తీసుకువచ్చి ఆ కలబంద మొక్కను ఒక
కుండీలో పెట్టి దానిని ఈశాన్యం దిక్కున పెంచుతూ ఉండాలి. అది కూడా ఈ ధన త్రయోదశి రోజున కలబంద మొక్కను ఒక కుండీలో పెట్టి దానిని ఈశాన్యం దిక్కున పెడితే గనక ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది. తెలుసుకున్నారు కదా ధనత్రయోదశి రోజున కలబందతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.